ప్రపంచంలో కొన్ని దేశాలు విపరీతంగా ఆయుధాలను ఉత్పత్తి చేస్తూ వాటిని ఇతర దేశాలకు అమ్ముకుంటూ ప్రపంచంలో ఆర్థిక శక్తిగా నిలుస్తున్నాయి. మరికొన్ని దేశాలేమో విపరీతంగా వేరే దేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేసుకుంటూ ఇప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశాలుగానే మిగిలిపోతున్నాయి. అట్లా అభివృద్ధి చెందుతున్న దేశాలుగా మిగిలిపోతున్న వాటిల్లో భారతదేశం ఒక విధంగా ఫస్ట్ ప్లేస్లో ఉందనే చెప్పొచ్చు. ప్రపంచంలో అత్యధికంగా ఇతర దేశాల నుంచి ఆయుధాలు దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో ఉక్రెయిన్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, భారత్ సెకండ్ ప్లేస్లో ఉంది. వాస్తవానికి ఉక్రెయిన్ ఫస్ట్ ప్లేస్లోకి ఎందుకు వచ్చిందంటే రష్యాతో వార్ వల్ల అది వెస్టర్న్ కంట్రీస్ నుంచి అట్లాగే అమెరికా లాంటి కంట్రీస్ నుంచి విపరీతంగా ఆయుధాలు దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు కొన్ని దేశాలు ఉక్రెయిన్కి ఫ్రీగా కూడా ఆయుధాలని సరఫరా చేస్తున్నాయి. కానీ భారతదేశం మాత్రం మొదటి నుంచి విపరీతంగా ఆయుధ దిగుమతి మీద విపరీతంగా ఖర్చు చేస్తుంది. కాకపోతే గతంతో పోలిస్తే భారతదేశం 4% ఆయుధాల దిగుమతిని తగ్గించుకుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే మేక్ ఇన్ ఇండియాతో పాటు ఆత్మనిర్భర్ భారత్ ఈ పథకాల వల్ల దేశీయ ఆయుధాల ఉత్పత్తిని కేంద్ర ప్రభుత్వం పెంచుతుంది. దీనివల్ల 4% విదేశీ ఆయుధాల దిగుమతి అనేది తగ్గింది. అంతేకాదు ఒకప్పుడు భారతదేశానికి అత్యధిక ఆయుధాలని సరఫరా చేసేది రష్యా ఉండేది. 70% ఆయుధాలని మనం రష్యా నుంచి కొనుగోలు చేస్తున్నాం. కానీ ఇప్పుడు ఆ పర్సెంటేజ్ 40%కి పడిపోయింది. భారతదేశం కొత్తగా ఫ్రాన్స్ నుంచి అట్లాగే ఇజ్రాయెల్ నుంచి కూడా ఆయుధాలని దిగుమతి చేసుకుంటుంది. 29% ఆయుధాలని ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకుంటుంటే 15% ఆయుధాలని ఇజ్రాయెల్ నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకుంటున్న ఫేమస్ ఆయుధాల్లో రాఫెల్ విమానాలు కూడా ఒకటి.